అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ. గురుగారు, డిసెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. శుకర్మయోగము, నాగవ కరణము, అనురాధ నక్షత్రము. అనురాధ నక్షత్రానికి ఆధిపత్యాన్ని వహించింది శని భగవానుడు. వృశ్చిక రాశిలోనే ఉంటుంది అనురాధ నక్షత్రం. ఈ వృశ్చిక రాశిలో ఉన్న గ్రహములు ఎవరున్నారు? రవి, బుధ, చంద్రులు. ఉదయం నుంచి స్థిరవారం. ఈరోజు స్థిరవారం అంటే శనివారం. శనివారానికి అధిపతి ఎవరు? శని భగవానుడు. వృశ్చిక రాశిలో ఉన్న ఈ అనురాధ నక్షత్రం ఉంది. అనురాధ నక్షత్రానికి అధిపత్యాన్ని వహించింది శని భగవానుడు. ఈ యొక్క శని భగవానుడికి వృశ్చిక రాశి శత్రుస్థానం. ఇంకా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంది. గతం నుంచి చెప్పుకుంటున్నాం. ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఈ వృశ్చిక రాశి వారు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. బయటికి చెప్పలేరు, కళ్ళు మూసుకుని ఉండలేరు. ఏం చేయాలన్న ఇబ్బందికరమైన పరిస్థితి. ఆర్థిక పరిస్థితి బాగోలేదు. చిన్న వ్యాపారాలను చేసుకునే వాళ్ళు ఉంటారు, లేకంటే చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఈ వృత్తులు చేసుకునే వాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వారికి అధికమైన నష్టాన్ని, కష్టాన్ని ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం వల్ల వస్తుంది. అర్ధాష్టమ శని ప్రభావం అంటే 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఇంకా సంవత్సరం ఉంది, ఇంకా సంవత్సరం కాలం ఉంది. ఎలాగా మరి? అంతవరకు కూడా వీళ్ళకి చాలా ఇబ్బందికరమైన స్థితిని పొందుతున్నారు. ఒక రకంగా చెప్పండి, చిన్న వ్యాపారాలు, చిన్న వృత్తులు చేసుకునే వారికి పూట గడవడమే కష్టం. అంటే ఈ రోజుల్లో అలాంటి కూడా ఉన్నాయండి అంటారు. ఉన్నాయి, ఊళ్ళో చూడకపోవచ్చు, ఉన్నాయి. కొన్ని పల్లెటూరులో చూడండి, భోజనం చేసిన 2 రోజులని 3 రోజులని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కనబడుతున్నాయి. అందున వృశ్చిక రాశిలో రవి, బుధ, చంద్రులు సంచారం చేస్తున్న గురుగ్రహ దృష్టి వృశ్చిక రాశిలో ఉన్న రవి, బుధ, చంద్రులకి కలిగి ఉంది. అంటే అనురాధ నక్షత్రంలో ఉన్నవారు పరిస్థితి ఏంటి? వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం 4 పాదాలు వృశ్చిక రాశిలో ఉన్నాయి. విశాఖ 4వ పాదం ఉన్నవారు వృశ్చిక రాశిలో ఉన్నారు. విశాఖ నక్షత్రంలో ఉన్నవారు కూడా ఇబ్బందికరమైన స్థితిలో ఉంది. అనురాధ 4 పాదములు ఉన్నవాళ్ళు కూడా అధికమైన జాగరూకతను తీసుకోవాలి. అత్యధికమైన జాగరూకతను తీసుకోవాలి. ఎందుకంటే ఈ అర్ధాష్టమ శని ప్రభావం కలిగి ఉండి విశాఖ 4వ పాదం వారు, అనురాధ 1, 2, 3, 4 పాదముల వారు వాహన ప్రమాదాలు సంప్రాప్తమవుతున్నాయి. అధికమైన జాగరూకతను తీసుకోవాలి. వీళ్ళు బాగానే వెళ్తున్నారు, ఎదటం వారు తాగేసి వచ్చి గుద్దేస్తారు. అదేం చేస్తాం? అది కూడా జాగ్రత్త మనం తీసుకోవాలి. అది కూడా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి ఆశాజనకనీయమైనటువంటి పరిస్థితులు పెడతారు కొంతమంది వచ్చి. ఏ నక్షత్రం కలవారికి? అనురాధ నక్షత్రం కలవారికి కాదు, విశాఖ 4వ పాదం వారికి కాదు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదములు కలిగిన వారు ఆశ చూపిస్తూ ఉంటారు. ఆశ ఏదో చెప్తున్నారు, వచ్చి నీకు ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నాను, ఇలా చెయ్యాలి అని అంటారు. అంటే వీళ్ళు ఆశకి ప్రలోభపడిపోయి, అమ్మ మన పరిస్థితి కొంచెం ఆదుకునేవాళ్ళ భగవంతులాగా వచ్చినట్టున్నాడు రా బాబు, కాబట్టి మనం ఎదురుకి వెళ్దాం. ఏం ఎదురుకి వెళ్తావు? నీ దగ్గర డబ్బు లేదు. ఈ పని చేయాలంటే కనీసం ఒక 10,000 కావాలరా అబ్బాయి అన్నాడు. 10,000 ఇస్తే 1,00,000 వస్తుంది అని ఆశ ఉంది. ఈ ఆశ పడిపోతారు. అప్పు చేసైనా సప్పు చేసైనా ఏదో చేయాలి, ఇంకోటి ఏదో చేయాలి, లేకపోతే మెల్ల పుస్తులనే అమ్మేయాలి. ఇటువంటి పరిస్థితులు వస్తాయి. తీరా మోసి నువ్వు ఎంత చేసినా ఈ యొక్క విధానాన్ని ఎదరగలితే ఆ యొక్క 10,000 లేదా 5,000 2,000 అది కొట్టినాడు. ఏముంది? అసలే కష్టాల్లో నష్టాల్లో ఉన్నాంటారా భగవంతుడు అనుకుంటే కొత్త కష్టాన్ని తీసుకొచ్చిపెట్టాడు.
జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదములు కలిగి ఉన్నవారు ఈ వృశ్చిక రాశికి సంబంధించి ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మోసకారితనానికి గురి కాకండి, చెప్పేది వినకండి, నమ్మకండి. ఎవడని చెప్పాడు అనుకోండి, విను, తప్పదు, వినాలి. ఇంతంతకు మించి వీళ్ళకి చేసే ఆస్కారం లేదు, వినండి. మహానుభావులు చెప్పింది చాలా బాగుంది, ఆచరిస్తాను, తప్పనిసరిగా ఆచరిస్తాను. నాకు నమస్కారం పెట్టండి, ఈ నమస్కారం పెట్టినందువల్ల తప్పే లేదు, ఆడేపోతాడు. ఆ చెప్పింది మాత్రం ఆచరణాత్మకంగా పెట్టకండి, అతను చెప్పింది మాత్రం ఆచరించకండి. ఆచితూచి అడుగులేయండి, 1, 10 సార్లు ఆలోచించుకోండి. ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి, మనం ఏం చేస్తే లెవెల్లోకి వెళ్తాము అని మీరు ఆలోచించండి. భార్యాభర్తల మధ్యన అవగాహనను పెంచుకుని భార్య చెప్పిన మాట భర్త, భర్త చెప్పిన మాట భార్య వింటూ ఎదరికి వెళ్ళాలి. ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్యన తగవులు వస్తాయి. ఆ తగవుల నుంచి దూరం చేసుకుని ఐకమత్యతని పెంచుకుని ఒకరి ఆలోచనను ఒకరికి తెలియపరిచి దీని వలన మనం లాభదానం పొందుతాము అని చెప్పేసి అనుకుని అలా చేయండి. అలా చేస్తే అర్ధాష్టమ శని ప్రభావం నుంచి బయటపడతాం. గురుగారు, అలాగే విద్యార్థులకి ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతుంది? విద్యార్థులకు బాగుంది, విద్యార్థులకి ఏం నష్టదాయకమైన పరిస్థితి లేదు. వీళ్ళు చదివించేది తల్లిదండ్రులు, వీళ్ళు కాదు. విద్యార్థులు చదివించుకునేది తల్లిదండ్రులు, వాళ్ళు పడతారు కోట్లు. కాబట్టి వీళ్ళు విద్యలో బాగానే ఉంది. అంటే కుజుడు అనగానే వృశ్చిక రాశికి ఆధిపత్యాన్ని వహించినాడు కుజుడు నిత్యస్థానంలో కూడా. కుజుడు కూడా విద్యా ఆధిక్యత కలిగిన గ్రహమే, యోగదాయకమైన పరిస్థితి ఇస్తారు. ధరణి గర్భ సంభూతుడని, కాబట్టి యోగదాయకమైన పరిస్థితి ఉంటుంది విద్యార్థులకి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కొద్దిగా అపశృతులు కలిగినను నష్టదాయకమైనది, కష్టదాయకమైన ఫలితములు రావు. కానీ ఏంటంటే ఎక్కువ దూరాలు ప్రయాణం చేస్తారు వీళ్ళు. ఇప్పుడు మళ్ళా దూర ప్రయాణాలు చేస్తారు. ఏ విధంగానూ ట్రాన్స్ఫర్లు అయ్యి దూర ప్రయాణాలు చేయట్లేదు వీళ్ళు, ప్రమోషన్లు వచ్చి దూర ప్రయాణాలు చేయట్లేదు. ఏదో తప్పనిసరి పరిస్థితులు, శుభ అశుభ ఫలితములకు సంబంధించిన ఫలితముల్లో దూర ప్రయాణాలు చేస్తారు. ఒకవేళ పెట్టుబడులు పెట్టాలంటే ఏ రంగాలు సూచిస్తారు మీరేమో? ఈ యొక్క అర్ధాష్టమ శని కలిగి ఉన్నప్పుడు ఈ వృశ్చిక రాశి వారు ఏ రంగంలోనూ పెట్టుబడి పెట్టకూడదు. పెట్టుబడి పెట్టే పరిస్థితి వీళ్ళకి లేదు. ఒకవేళ ఉన్నా అది లాభించదు. అర్ధాష్టమ శని అంటే మామూలుది కాదు, చాలా కష్టమైన ఫలితాలు ఇస్తారు. అలాగే వీరు ఎన్ని మాసాలు వెయిట్ చేయాలంటారు కొంచెం మెరుగైన ఫలితాల కోసం? మెరుగైన ఫలితాలు అంటే మార్పులు వస్తాయి. జీవితకాలం అంతా ఒక రకంగానే ఉండదు. ఇంకా సంవత్సరం సుమారు ఉంది ఏలినాటి శని, అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శని సంవత్సరం సుమారు ఇలాగే ఉంటే జీవించలేడు మానవుడు. కాబట్టి ఈ మాసంలో ఇలా ఉంది, డిసెంబర్ మాసంలో, మార్గశిర మాసం కాబట్టి, సుకర్మయోగం నాగవ కారణం కాబట్టి, అనురాధ నక్షత్రం కలిసి మొట్టమొదటి రోజే 1వ తారీఖు నాడు అనురాధ నక్షత్రం. ఇంకా గొప్ప విషయం ఏంటి, ఉదయం 6 గంటల లగ్నం కూడా వృశ్చిక లగ్నమే. లగ్నం కూడా వృశ్చిక లగ్నమైంది. అన్నీ కలిసింది. అన్నీ దేనికి కలిసి? అపయోగానే కలిసే, శుభయోగానే కలవలేదు. అందువల్ల ఆచితూచి అడుగులు వేసుకోవాలి. గురుగారు, మరి రాశి వారు ఎలాగో అర్ధాష్టమ శనిలో ఉన్నారు, మరి వీరి కోసం మంచి రెమెడీస్ చెప్పండి చేసుకునే విధంగా. ఈ వృశ్చిక రాశి వారికి కూడా శివతత్వాన్ని తీసుకోవాలి. వృశ్చిక, మకర, మీనం, కుంభం, ధనస్సు ఈ రాశుల వారు కూడా శివతత్వానికి సంబంధించిన రాశులే. ఇవన్నీ శివతత్వాన్ని తీసుకోవాలి. శివునికి అభిషేకాలు చేపించండి. శివునికి అభిషేకాలు చేపించిన తర్వాత సాయం సంధ్యా సమయంలో, ఉదయాన్నే అభిషేకం చేయించారు, సాయం సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్ళండి. రావి చెట్టు ఉందేమో వెతకండి. రావి చెట్టు, శివుడికి కొబ్బరికాయ కొట్టి నమస్కరించి ఆయన దగ్గర ఆశీర్వచనం తీసుకుని ఆ తర్వాత రావి చెట్టు దగ్గర రండి. రావి చెట్టు దగ్గరకు వచ్చి కింద శుభ్రపరిచి అష్టదళ పద్మాన్ని వేయండి. అష్టదళ పద్మం వేసాలి. అష్టదళ పద్మం వేసిన తర్వాత 9 నిమ్మ చెక్కలు తీయండి. 9 నిమ్మ చెక్కలు తీయండి. నిమ్మ చెక్కలు తీసినప్పుడు నిమ్మ రసం వస్తుంది. ఆ నిమ్మ రసాన్ని గ్లాసులో పట్టండి. నిమ్మరసాన్ని గ్లాసులో పట్టండి. అది గాజు గ్లాస్ అయ్యి అంటారు.
స్టీల్ గ్లాసులకు రాదు, గాజు గ్లాస్ అయ్యి ఉండాలి. ఆ గాజు గ్లాసులో నిమ్మకాయ అది తిప్పండి, వెనక్కి తిప్పండి. తిప్పిన తర్వాత దాన్ని పక్కన పెట్టండి. ఇలాగ 9 తిప్పలు చేయండి. 9 తిప్పల్లోని 9 పువ్వొత్తులు ఉంటాయి. పువ్వొత్తులు పెట్టండి. అష్టదళబద్ధంలో 8 రేఖల్లో 8 పెట్టండి. మధ్యలో ఒకటి పెట్టండి. 9 అయింది. నవగ్రహ విధానంగా దీపాన్ని పెట్టారు. అక్కడ శుభ్రంగా అష్టదళ పద్మానికి చుట్టూ కూడా గులాబీ రేకుల్ని కానీ గులాబీ పువ్వులు కానీ పెట్టండి, లేక చామంతి కానీ. చామంతి, బంతి పువ్వు కాదు, బంతి పనికిరాదు. చామంతి కానీ గులాబీలు కానీ చుట్టూ అష్టదళ పద్మ చుట్టూ పెట్టండి. పెట్టిన తర్వాత కింద ఏదైనా ఒక చాప లాంటిది లేకపోతే ఒక టవలో వేసుకుని మటన్ వేసి కూర్చోండి. మటన్ వేసి కూర్చుని భార్యని కూడా పక్కన పెట్టుకోండి. భార్యని కూడా పక్కన పెట్టుకుని నమస్కరించుకుని అగ్గిపుల్లతోటి అగరబత్తిని వెలిగించండి. మొట్టమొదటిగా మధ్యలో ఉన్న దీపాన్ని వెలిగించండి. సరే, దీపం వెలిగించాలంటే అందులో ఆయిల్ పోయాలి కదా, ఏ నూనె పోయాలి, అది ముఖ్యం ఇక్కడ. ఇందులో పోయింది విప్ప నూనె, ఆవు నెయ్యి, 2 కలపాలి. విప్ప నూనె, ఆవు నెయ్యి 2 కలిపి దీపం పెట్టాలి. అగ్గిపుల్లతోటి అగరబత్తిని వెలిగించి దీపాన్ని మొట్టమొదట మధ్యలో ఉన్న దీపాన్ని, నవగ్రహముల్లో మధ్యస్థానంలో ఎవరుంటారు? సూర్యుడు ఉంటాడు. అంటే నవగ్రహాలకు అధిపతి ఎవరు? సూర్యుడు. ఇక్కడ మీరు నవగ్రహ విధానం చేశారు కదా, మధ్యలో ఉన్న దీపాన్ని వెలిగించండి ముందు, ఆ తర్వాత వరుస క్రమంగా వెలిగించుకుంటారండి. అగరబత్తి ఆరిపోయింది, 2 దీపాలు వెలిగించేసరికి ఈ దీపంతో వెలిగించకూడదు. మధ్యలో వెలుగుతున్న దీపంతో వెలిగించకూడదు అగరబత్తిని, మళ్ళీ అగ్గిపుల్లతో వెలిగించాలి. అగ్గిపుల్లతో వెలిగించుకుంటే అలా 9 దీపాలు పెట్టాలి. 9 దీపాలు పెట్టి ఆ దీపాల మీద కొద్దిగా పువ్వులు లేక అక్షతలు జల్లి, దీపాలు ఆరిపోకుండా అందులో జల్లి నమస్కరించుకుని మీ కోరికను చెప్పండి, మీకున్న కష్టాలు చెప్పండి, మీకున్న నష్టాలు చెప్పండి, మీరు మోసగించబడ్డ మోసాన్ని చెప్పండి. చెప్పి నమస్కరించండి. నమస్కరించిన తర్వాత ఒక రావి ఆకు తీసారండి. ఆ రావి ఆకుని శుభ్రంగా కడిగి అక్కడ పెట్టి ఆ దీపాల దగ్గర తెల్లటి బెల్లం ముక్క, తెల్లటి బెల్లం, నల్ల బెల్లం పనిచేది, అక్కడ పెట్టండి. కొంచెం నీళ్ళు చిలకరించి దీపాలకి నివేదన చేయండి. నివేదన చేసిన తర్వాత పైకి లేచి చెట్టు చుట్టూ 9 ప్రదక్షిణలు చేయండి. నవ ప్రదక్షిణలు చేయాలి, 9 ప్రదక్షిణలు చేయాలి. చెట్టు చుట్టూ తిరగడానికి అవకాశం లేదండి, గోడ వచ్చింది, అటే కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నారు, మీ చుట్టూ మీరు ప్రదక్షిణ చేయండి 9 సార్లు. ప్రదక్షిణ చేసి నమస్కరించుకుని తర్వాత శివాలయంలోకి మళ్ళా రండి. శివాలయంలోకి వచ్చి ఓ 10 నిమిషాలు కూర్చుని లేచి మీరు పట్టుకెళ్ళిన వస్తువులు అగ్గిపెట్టుతో సహా అక్కడ వదిలేయండి. మిగిలింది కదా పట్టుకెళ్దాం అని అనుకోకూడదు. మీకు ఎంత కావాలో అంత పట్టుకెళ్ళండి ముందు. అయ్యో మేము నిమ్మకాయలు డిప్పలు రావేమో అని చెప్పేసి ఏకంగా 9 కాయలు కొనిసాం, 10 కాయలు కొనిసాం, 20 వస్తాయి కదా, మనకు కావాల్సిన 9. నిమ్మకాయ ఒక్కోటి 8 రూపాయలు ఉంది, ఈ పట్టుకుపోతే బెస్ట్ ఏమనుకుంటారు. వదిలేయాలి. ఎంత ఖరీదైన వస్తువుైనా సరే వదిలేయాలి, ఏది తేకూడదు. ఇంటికి రండి. ఇంటికి వచ్చి శుభ్రంగా కాఫీ టిఫిను, భోజనం తేలుతూ కాఫీ టిఫిను చేసి శుభ్రంగా కింద పడుకోండి. మంచాల మీద పడుకోకూడదు. ఆ రోజు చాలా పవిత్రమైన రోజు కాబట్టి ఇలా చేస్తే ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం నుంచి బయటపడి కష్టం తెలియకుండా ఈ మాసం కలుస్తుంది. సెకండ్ తర్వాత మాసంలో జాన్యువరి నెల వస్తుంది. ఆ జాన్యువరి నెలలోనే ఉండే ఫలితాలు ఏంటన్నది మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఆ రోజు నాడు మళ్ళీ ఇంకొక రెమెడీ ఉంటుంది. తప్పకుండా డిసెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మాన్ భవ.